బాలీవుడ్ లో పుష్ప 2 కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే తక్కువ రోజుల్లో అక్కడ అల్లు అర్జున్ చిత్రానికి 600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం 700 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు పుష్పరాజ్. కానీ థియేటర్స్ లో పుష్పరాజ్ బలంగా ఉండటం అక్కడ కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిలీజ్ చేద్దామంటే స్క్రీన్స్ థియేటర్స్ ఇవ్వటం లేదట. ఇంతకీ ఏంటా చిత్రం? డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్ప 2. అప్పటి నుంచి నార్త్ లో రికార్డులన్నిటినీ బద్దలు కొడుతోంది. ఏకంగా షారుఖ్ ఖాన్ సినిమా వసూళ్లను అధిగమించి స్త్రీ 2 వసూళ్లను దాటి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలాంటి చిత్రానికి పోటీగా మరో సినిమా విడుదల అంటే చిన్న విషయం కాదు. కానీ ఎన్ని వారాలని, ఎన్ని థియేటర్స్ అని పుష్ప కోసం థియేటర్స్ వదిలేస్తారు హీరోలు. అందుకే ఈ వారం చాలా చిత్రాలు థియేటర్స్ కు వచ్చాయి. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన ఏ సినిమాకు పుష్ప 2తో కంప్లైంట్ లేదు. కానీ వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న హిందీ చిత్రం బేబీ జాన్ కు మాత్రం పుష్ప 2తో ప్రాబ్లం వచ్చింది. ఈ విషయంలో కోలీవుడ్ సీరియస్ గా ఉంది. అదేంటి, బాలీవుడ్ లో హిందీ సినిమా రిలీజ్ అయితే కోలీవుడ్ ఎందుకు సీరియస్ గా ఉంది అంటారా? బేబీ జాన్ హిందీ చిత్రాన్ని నిర్మించింది అట్లీ. ఈయన గత ఏడాది బాలీవుడ్ కు జవాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. ఈ ఏడాది నిర్మాతగా మారి గతంలో తాను తెరకెక్కించిన తెరీని హిందీలో రీమేక్ చేశాడు. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నార్త్ సైడ్ సరిగ్గా థియేటర్స్ అందుబాటులో లేవు. అందుకు కారణం పుష్ప 2 మానియా. ఓ తమిళ దర్శకుడు హిందీ చిత్రం తీసి రిలీజ్ చేస్తామంటే థియేటర్స్ ఇవ్వలేదని కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.